కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైతు బజార్ను బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ సందర్శించారు. రైతు బజార్లో పార్కింగ్ సమస్య, డ్రైనేజీ సమస్యలపై అక్కడ ఉన్న వర్తకులను, కొనుగోలుదారుల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇక్కడ ట్రాఫిక్ విషయమై అక్కడ మార్జిన్ ఇచ్చి ఆ మార్జిన్లో బైక్ పార్కింగ్ బాగుంటుందని, కాంప్లెక్స్కు ఆనుకొని ఉన్న బయో టాయిలెట్ ప్రజలకు నిరుపయోగంగా ఉందని, దానిని అందుబాటులోకి తీసుకుని రావాలని, రేచర్లపేటలో రోడ్డు 40 అడుగుల రోడ్డు, అది 10 అడుగుల రోడ్డు కార్నర్లో ఉండడం వల్ల పలు యాక్సిడెంట్లు అవ్వడం వల్ల అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బందికి గురి అవుతున్నారని, వాటి సమస్యకు అక్కడ గవర్నమెంట్ స్థలం ఉందని, లేని ఎడల ప్రైవేట్ స్థలమైనా తీసుకుని సమస్యను పరిష్కరించాలని సూచన చేశారు. వాటి పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి కృషి చేస్తానని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ కొండేటి గంగాధర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిది కృష్ణ, మండల అధ్యక్షులు శేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు సదనాని, ఎక్స్ కార్పొరేటర్ బుజ్జి, చిన్ని, మధు పాల్గొన్నారు. రైతు బజార్కి వచ్చే వినియోగదారులకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అండి, అటు పక్కన ఇటు పక్కన కూడా రెండు పక్కలనే మార్జిన్ వేసి బళ్ళు వెహికల్స్ అన్నీ కొంత లోపలికి పెట్టింది అండి. వచ్చిన ఇబ్బంది వినియోగదారులకు కూడా ఇబ్బంది ఉండదండి, మా రైతులకు కూడా ఇబ్బంది ఉండదండి. అలా చేయమని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఎస్టేట్ ఆఫీసర్ ఇక్కడ పార్కింగ్ కొద్దిగా లోనకే మార్జింగ్ వేసి ఒక 15 రోజులు ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు ఉండి లోనకి పెట్టిస్తే సార్ కస్టమర్స్కి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది సార్. తర్వాత నుంచి ఎవరో చెప్పకుండా వాళ్ళే లోపల పెట్టేసుకుంటారు సార్. అవి మార్జిన్ ఉన్న వల్ల మార్జిన్ లోన్ ఎట్టుకోవాలని వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు సార్. ఇటు లోన పేటల వాళ్ళకి ఇబ్బంది ఉండదండి, కస్టమర్స్కి ఇబ్బంది ఉండదండి, వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది ఉండదు సార్. ఈ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ కృష్ణారావు ఎస్టేట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు బీజేపీ ఇన్ఛార్జి గారు వచ్చారు. ఈ పార్కింగ్ సమస్య కోసం పరిష్కారంగా మన బ్రిడ్జి కింద పెట్టేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే డ్రైనేజ్ కూడా త్వరగా కన్స్ట్రక్ట్ చేసి పార్కింగ్ కూడా రెండు పక్కల పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే లైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని మాకు విషయంలో ఒకసారి కమిషనర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మా ఎస్ఆర్ మేనేజర్ గారు కృష్ణారావు గారు అడిగితే చాలా బాగా చెప్పుకొచ్చారు. ఆయన బాగా సపోర్టివ్గా ఉన్నారు. దయచేసి ఈ విషయంలో కమిషనర్ నిర్ణయం తీసుకుని 4 వీలర్స్ మాత్రం లోపల రాకుండా 4 వీలర్స్కి దగ్గరలోనే 2 కార్లు ఖాళీగా ఉన్నాయి, ఆ కార్లో పార్కింగ్ ప్రొవైడ్ చేసి అలాగే ఈ 2 వీలర్స్కి ఏమో ఈ లిమిట్లోనే మార్జిన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చెప్తున్నారు. ఆ విషయంలో ఒకసారి బాగా కమిషనర్ ఆలోచించి ఒకసారి వీరుంటే మీరు కూడా దయచేసి ఇక్కడ విజయం చేసి కాకినాడ ఈ రైతు మీద విజయం చేస్తే సమస్య అర్థమవుతుంది చేస్తుందో మేము అదే కోరుకుంటున్నాను. ఈ రైతులు చాలామంది పబ్లిక్ కూడా బాగా ఇష్టపడుతుంది. పబ్లిక్ ఏమంటారంటే మాకు దూరంగా ఇచ్చి పక్కన ఇచ్చే పర్వాలేదు కానీ ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అంటున్నారు. మరో విషయం ఏంటంటే ఇదే రోడ్డు వెనకాల చాలామందికి ఒక కాలనీ రోడ్డు కూడా ఉంది. ఈ రైతు బజార్ పెట్టడం వల్ల అటు వెళ్ళడానికి చాలామందికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కారులో కానీ బళ్ళు వచ్చింటే చాలా టైం పడుతుంది. అది కూడా న్యాయం కాదు. ఆ వెనకాల ఉన్న కాలనీ వాసు కూడా ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ మార్జిన్లోనే పార్కింగ్ ప్లాన్ చేసుకుని రోడ్డు క్లియర్ చేస్తే అన్ని విధాలు బాగుంటుందని నేను కమిషనర్ గారికి ఒకసారి ప్రయత్నించుకుంటూ నా కృష్ణారావు గారిని ఈ జన సమయంలో ఈ రోడ్డు చిన్నదవటం వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది కాకుండా చాలామంది కూడా ఇక్కడ యాక్సిడెంట్ అవటం కారణం వల్ల మేము నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా అమ్మ, ఈరోజు మీరు 6వ డివిజన్ ఒకసారి మీరు పర్యటన చేసి ఈ వీధిలో ఉన్న సమస్యని, ఈ రోడ్ని ఏదైతే 40 అడుగుల రోడ్ని 10 అడుగులు కుదించడం కారణంగా మాకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఈ 10 అడుగుల రోడ్డు కూడా ఎక్స్చేంజ్ ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే తీసుకొని మాకు న్యాయం చేస్తారని, అలాగే ప్రైవేట్ ల్యాండ్ అయితే ఆ సైట్ని మీరు కొద్దిగా కొనైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తారని నగరపాలక సంస్థ కమిషనర్ గారిని విన్నపించుకుంటున్నాం. ఈ సందర్భంగా నా పేరు ఏడిది కృష్ణ, నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను. ఇదే నగరవాసిని 6వ డివిజన్లో ఒక సామాన్య మానవుడిగా ఈ కార్యక్రమానికి ఈ ప్రజల ముందు